వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పెద్దాపురం శాసన సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో సామర్లకోట రూరల్ మండలం వెంకటకృష్ణరాయపురం కొత్తూరు హరిజనపేటలో ఉప సర్పంచ్ గొల్లపల్లి సర్వేశ్వరరావు, మాజీ సర్పంచ్ కుర్రా నారాయణస్వామి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. కార్యక్రమానికి ముందుగా కొత్తూరు హరిజనపేటలో నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు శ్రీ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి చినరాజప్ప మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల పార్టీ అధ్యక్షులు తోటకూర శ్రీనివాస్, గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్రా నారాయణస్వామి, పనసపాడు సర్పంచ్ చీకట్ల వెంకటేష్, కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు అడ్డాల వెంకన్నబాబు, ముసిరెడ్డి శ్రీరాములు, పెంకే వెంకటేష్, ముమ్మిడి సూరిబాబు, బత్సల వెంకటరమణమూర్తి, మారిన వెంకటరాజు, మల్లేష్, కొమ్ము కృష్ణబాబు, శ్యాంబాబు మరియు విద్యా కమిటీ అధ్యక్షులు చింతల రాజు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాల్లో మరి ఇవన్నీ కూడా 80% చేశాను సభలు పెట్టి చెప్తున్నాడు. వాస్తవానికి 80% చేయలేదని ఇలా సభలు చెప్పి కూడా అబద్ధాలన్నీ కూడా. ఎందుకంటే ఇలా 35 నియోజకవర్గాలు తిరిగి సభలు పెట్టి వేళ బస్సుల మీద, ప్రైవేట్ బస్సుల మీద, ఆర్టీసీ బస్సుల మీద, కాలేజీ బస్సులకు సెలవు ఇచ్చి ఇలా తీసుకెళ్తున్న జనం కూడా అక్కడ నిలబడి పరిస్థితి చేస్తుంది. అంటే ఇవన్నీ చేయలేదు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా మరి అదే ప్రయత్నం చేశాడు, చేస్తానని చెప్పి ఒకసారి అవకాశం కూడా చేస్తానని చెప్పి మోసం చేశాడు. మరి అవకాశం ఇచ్చారు, మోసం చేసి ఇవాళ ఎక్కడ కూడా పనులు చేయలేదు. మరి గత గవర్నమెంట్లో గతంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మన గ్రామంలో చేసి ఎన్నిక బ్రిడ్జ్ కట్టించాను, ఇక్కడ కంప్యూటర్ కట్టించాను, రోడ్లు వేయించాను, ట్రైన్లు వేయించాను, వాటర్ ప్లాంట్ చేయించి ఇవన్నీ కూడా మనం చేయించినాయి. మరి ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా పని జరగలేదు, అన్ని ఇంకా జరగలేదు. మళ్ళీ భవిష్యత్తులో వస్తే మళ్ళీ మనం ఇవన్నీ కూడా మిగిలిన పనులన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూత్రాలు 6 సూత్రాలు ఇచ్చారు. అందులో మహిళలకు సంబంధించి గ్యాస్ ఇవ్వడం కానీ లెవెల్కి కరెంట్ లైన్ ఊరు నుంచి వెళ్ళిందండి. ఊరు నుంచి వెళ్ళిన దానికి ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం తిరిగామండి. సంవత్సరం స్పందనలో పెట్టాం, కానీ ఎవరో పట్టించుకోలేదు. గ్రాంట్ లేదని, ఏమీ రావట్లేదని, గవర్నమెంట్లో డబ్బు లేదని ఎవరు కూడా పట్టించుకోక తిరిగి ఇసుపెక్కి వదిలేశారు. అది కూడా మీ అందరికీ తెలుసు. ఎస్టిమేట్ వేశారు 6 లక్షల రూపాయలు అయిందని. 6 లక్షల రూపాయలు లేక గవర్నమెంట్ ఇవ్వలేక ఆ లెవెల్కేమీ మార్చలేకపోయారు. అదే కాకుండా మనకి గ్రామంలో 360 మందికి స్థలాలు ఇచ్చారండి. ఆ స్థలాలు కూడా దైవ ప్రమాణకంగా చెప్తున్నాను, నాకేమీ తెలియదండి. కావాలని కొంతమంది పెద్దలు నేనేదో చేశాను, నేనేదో గొలుసు చేశానని కూడా చాలా మంది అపోహలు పడుతున్నారు. ప్రమాణకంగా కూడా నాకు కూడా తెలియకుండా గవర్నమెంట్ స్థలాలు కొని ఆ రోజు దౌలూరు దొరబాబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే దౌలూరు దొరబాబు గారు మనం గవర్నమెంట్ పాలసీ 40 లక్షలకు ఎక్కువ ఇవ్వరు, అని చేత మనం ఏం చేయలేమని చంద్రబాబు చెప్పి చెప్పేశారు. ఆయన చేయకపోతే మనం ఏం చేయగలుగుతామండి? చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారు మనం ఎవరో తెలుసు. అలాగే జగన్ గారికి మనకు తెలుసు, కానీ జగన్ గారికి మనం ఎవరో తెలియదు. తర్వాత మినిస్టర్ ఖచ్చితంగా అవుతారని మనందరికీ నమ్మకం ఉంది.